హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అయిన డయాగోనల్స్ ఇన్ పాలిగాన్ అనే టాపిక్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. చూడండి, నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్ n ఇంటూ n-3/2. ఒక పాలిగాన్లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి అన్న విషయాన్ని మనకు ఇలా అడుగుతారు. దానికి ఫార్ములా n ఇంటూ n-3/2 వేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ నుండి ఎన్ని లైన్స్ని మనం డ్రా చేయగలము? n ఇంటూ n-1/2. ఇదేమో n ఇంటూ n-3/2, ఇదేమో n ఇంటూ n-1/2 అనమాట. నాన్ కొలీనియర్ అంటే ఒకే లైన్లో లేని పాయింట్స్ గుండా మనము ఎన్ని లైన్స్ని డ్రా చేయొచ్చు? n ఇంటూ n-1/2 లైన్స్ని డ్రా చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం డిగ్రీ, గ్రేడ్ అండ్ రేడియస్ వీటి మధ్య రిలేషన్షిప్ కూడా ఉందండి. రిలేషన్షిప్ బిట్వీన్ డిగ్రీస్, గ్రేడ్స్ అండ్ రేడియస్ చూడండి. 180 డిగ్రీ ఈక్వల్స్ టు 200 గ్రేడ్ ఈక్వల్స్ టు π/రేడియన్స్ అనమాట. ఈ రిలేషన్ని మనం గుర్తుపెట్టుకుంటే డిగ్రీస్ ఇచ్చి గ్రేడ్స్ ఎన్ని అని అడుగుతారు, లేదా డిగ్రీస్ ఇచ్చి రేడియన్స్ అడగచ్చు, రేడియన్స్ ఇచ్చి డిగ్రీస్ అడగచ్చు, రేడియన్స్ ఇచ్చి గ్రేడ్స్ అడగచ్చు అనమాట. బట్ ఈ రిలేషన్ గుర్తున్నట్లయితే మనం హ్యాపీగా ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. 180 డిగ్రీస్ ఈక్వల్స్ టు 200 గ్రేడ్స్ ఈక్వల్స్ టు π/రేడియన్. ఇప్పుడు వీటిపైన మనము ఎగ్జాంపుల్కి ఒక్కొక్క ప్రాబ్లం చెక్ చేద్దాము. చూడండి, ఫైండ్ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ 6 సైడ్స్ పాలిగాన్. ఒక 6 సైడ్స్ ఉండే పాలిగాన్లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? ఇందాకే చెప్పుకున్నాము, డయాగోనల్స్ కావాలి అంటే ఫార్ములా n ఇంటూ n-3/2 అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ n అంటే 6 అనమాట. 6 సైడ్స్ అంటున్నారు కాబట్టి n అంటే 6. సో 6 ఇంటూ 6-3/2, 6 ఇంటూ 3/2 అవుతుంది. 2 1 is 2, 2 3 is 6, 3 3 is 9 డయాగోనల్స్. ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? 6 ఉండే సైడ్స్లో 9 డయాగోనల్స్ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్, ఫైండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ 10 నాన్ కొలీనియర్ పాయింట్స్. నాన్ కొలీనియర్ పాయింట్స్ 10 ఉంటే ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? చూడండి, n ఇంటూ n-1/2. ఇందాకే మనం చెప్పుకున్నాం ఫార్ములా. నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రాన్ ఫ్రమ్ n నాన్ కొలీనియర్ పాయింట్స్ ఈజ్ n ఇంటూ n-1/2. సో n ఇంటూ n-1/2 ఈక్వల్స్ ఇక్కడ 10 అన్నాం కాబట్టి 10 ఇంటూ 10-1/2. సో 10 ఇంటూ 9/2, 2 1 is 2, 2 5 is 10. సో 5 9s are 45 లైన్స్. 10 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు? 45 లైన్స్ని డ్రా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు డిగ్రీస్, గ్రేడ్స్ వీటిని ఎలా కన్వర్ట్ చేయాలో, గ్రేడ్స్ నుండి రేడియన్స్లోకి, డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఒక 90 డిగ్రీస్ గ్రేడ్స్ని రేడియన్స్లోకి, డిగ్రీస్లోకి మార్చాలి. 90 గ్రేడ్స్ని చూడండి, 200/g ఈక్వల్స్ టు π/r. మనకి ఇది ఈ ఫార్ములా నుండి ఇక్కడ మనం తీసుకుంటున్నాం అన్నమాట. డిగ్రీస్, గ్రేడ్స్ ఉండేదాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏది అడిగినప్పుడు ఏది ఇచ్చి మిగతా అడుగుతున్నారో దాంట్లోకి మనం మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో 200/g ఈక్వల్స్ టు π/r. 200 గ్రేడ్స్ ఇచ్చారు కాబట్టి 90 π/r అనమాట. ఇది డిగ్రీ కాదు, 90 డిగ్రీస్, 90 ఓన్లీ, 90 గ్రేడ్స్ని. సో r ఈక్వల్స్ టు 0 0 గెట్స్ క్యాన్సల్, 9/20 π అవుతుంది. రేడియన్స్లోకి మార్చేస్తాం. అలాగే ఇప్పుడు డిగ్రీస్లోకి కన్వర్ట్ చేద్దాం. 200/g ఈక్వల్స్ టు 180/d. 0 0 గెట్స్ క్యాన్సల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 180 ఇంటూ 9/20, ఇక్కడ 29s 180 అనమాట. సో 9 9s 81 డిగ్రీస్ అవుతుంది. సో 90 అనే వాల్యూ రేడియన్స్లో వస్తే 9/20 π అవుతుంది, డిగ్రీస్లో అయితే 81 డిగ్రీస్ అవుతుంది. ఈ రిలేషన్ మనకి ఇవంతా రావాలి అంటే ఈ రిలేషన్ గుర్తుండాలన్నమాట. 180/d ఈక్వల్స్ టు 200/g ఈక్వల్స్ టు π/r. ఈ రిలేషన్ గుర్తున్నట్లయితే మనం దేంట్లోకి మార్చాలన్నా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 టాపిక్లో కంపల్సరీ ఏదో ఒక టాపిక్ పైన అయితే మనకు టెట్లో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.